భారతి 2 సినిమా చూస్తుంటే డైరెక్టర్ శంకర్లో చావ తగ్గిందనే అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు శంకర్ పాత సినిమాలని మళ్ళీ చూస్తున్నామనే అనిపించింది. ఈ సినిమాలో 1-2 సన్నివేశాలు మినహా భారతీయుడు, అపరిచితుడు, శివాజీ లాంటి సినిమాలలో మనం చూసేసిన సన్నివేశాలు, సమస్యలు, చివరికి ఆర్టిస్టుల గెటప్లు కూడా అవే కనిపిస్తాయి. టోటల్గా సినిమా అయితే ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ కలగదు. ఒకప్పుడు ప్రపంచం దృష్టిలో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే. అటువంటి బాలీవుడ్ దృష్టిలో సౌత్ ఇండియన్ సినిమా అంటే శంకర్ తమిళ సినిమానే. అంతలా తన భారీ సినిమాలతో, భారీ హిట్స్తో, రికార్డ్ కలెక్షన్స్తో ఇండియన్ సినిమాపై తనదైన ముద్ర వేసి సౌత్ ఇండియన్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు డైరెక్టర్ శంకర్. అటువంటి శంకర్కి రోబో తర్వాత సరైన సక్సెస్ రాలేదు. ఇప్పుడు భారతి 2 శంకర్ డిసప్పాయింట్ చేసిన అన్ని సినిమాల కన్నా అట్టడుగు స్థానంలో నిలుస్తుంది. ఇక శంకర్ పని అయిపోయినట్లేనని అందరూ మాట్లాడుకుంటున్నారు. నాకు తెలిసి శంకర్ ఈ దుస్థితి కారణాలు 2. ఒకటి రాజమౌళి. ఎప్పుడైతే రాజమౌళి టాలీవుడ్ నుంచి ఎంటర్ అయ్యి బాహుబలి 2లతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ టికెట్స్ని కొల్లగొట్టి ఇండియాలో అందరి చూపు తెలుగు ఇండస్ట్రీ వైపు తన వైపు తిప్పుకున్నాడో అప్పటి నుంచి శంకర్ ప్రభ తగ్గింది. అప్పటి వరకు వన్ ఆఫ్ ది ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్గా ఉన్న శంకర్ని త్రోసిరాజ్ అని రాజమౌళి ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్గా అవతరించాడు. ఫెయిల్యూస్ లేని డైరెక్టర్గా రాజమౌళి శంకర్కి అందరంత ఎదిగిపోయాడు. అప్పటి నుంచి శంకర్పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. తన కళ్ళ ముందే పెరిగిపోతున్న రాజమౌళిని మించిన సినిమా ఎలా అన్నా చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 600 కోట్ల బడ్జెట్తో రోబో 2.4 చేస్తే అది బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేకపోయింది. ఇంకోవైపు రాజమౌళి RRRతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, ఆస్కార్ని కూడా అందుకుంటే, మరోవైపు శంకర్ ఇప్పుడు భారతి 2తో తన కెరీర్లో ఎప్పుడు లేనంతగా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఇలా రాజమౌళిని అందుకోవాలని ఒత్తిడి కూడా శంకర్ డౌన్ఫాల్కి ఒక కారణం అని చెప్పొచ్చు. ఇక రెండవ కారణం రైటర్ రంగరాజన్. సుజాతగా పిలువబడే ఈ టాలెంటెడ్ రైటర్ అంతకుముందు మణిరత్నం లాంటి వారి వద్ద చాలా సినిమాలకు పనిచేసి భారతీయుడు సినిమా నుంచి శంకర్ వద్ద రైటర్గా పనిచేశారు. ఈయన తన రైటింగ్తో భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, రోబో లాంటి హిట్స్లో భాగమయ్యారు. శంకర్ సినిమాలకి బ్యాక్ బోన్ అయ్యారు. ఈయన 2008లో చనిపోయారు. ఈయన రాసిన చివరి సినిమా రోబో. ఈ సినిమా తర్వాత శంకర్కి ఒక హిట్ కూడా లేకపోవడం గమనార్హం. అలా తన సినిమాలకి రైటింగ్ డిపార్ట్మెంట్లో రంగరాజన్ లాంటి రైటర్ లేకపోవడం కూడా శంకర్ డౌన్ఫాల్కి ఒక కారణం అని చెప్పొచ్చు. ఇక శంకర్ పని అయిపోయినట్లేనా అంటే లేదు. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా శంకర్ చేతిలో ఉంది. భారతి 2 ప్రభావం గేమ్ చేంజర్పై పడుతుందేమో అని ఆందోళన పడుతున్నారు మెగాభిమానులు. రామ్ చరణ్ కెరీర్కి చాలా కీలకమైన ఈ సినిమాని ఇకనైనా శంకర్ 1కి 10 సార్లు సమీక్షించి అవసరమైతే మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. గేమ్ చేంజర్ హిట్ అయితే శంకర్కి టైం మళ్ళీ మొదలవుతుంది, పూర్వవైభవం మళ్ళీ వస్తుంది. అలా కాకపోతే సినీ చరిత్ర పుటల్లో ఒకప్పుడు శంకర్ అనే డైరెక్టర్ ఉండేవాడని చదువుకోవాల్సి వస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ. మీ కృష్ణారెడ్డి.